వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఇక బీజేపీని వదిలేద్దాం, జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్తున్న సీనియర్లు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ రోజు వైఎస్ఆర్సీపీలో నిజంగానే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి ప్రయాణం అనే అంశం మీద చాలా సీరియస్ గా చర్చ జరుగుతోంది. ఈ అంశం మీద వైఎస్ఆర్సీపీ నిజంగానే రెండుగా జీలిపోయిందని చెప్పుకోవచ్చు మనం. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఎక్కడా కూడా అధికారికంగా పొత్తులు అని అనుకున్న మాట మనం చూడం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా బీజేపీతో ఏదైతే మనం చెప్తాం కదా అప్రకటిత పొత్తులు అలాంటివే కొనసాగిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. బీజేపీ కూడా ఆయనతోని అదే స్థాయిలో పూర్తి స్థాయిలో ఆయనతో రన్ అవుతూ వచ్చింది, ఆయన ప్యాంపర్ చేస్తూనే వచ్చింది చాలా సమయాల్లో. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఘోరంగా మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఎందుకు అంటగాగుతా ఉన్నారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి బీజేపీ నుంచి డిఫరెంట్ లైన్ లో వెళ్లే అవకాశం ఉన్నా ఎందుకు వెళ్ళటం లేదు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి ఇలాంటి విధానపరమైన నిర్ణయాల్లో ఆయన ఎందుకు తప్పటడుగులు వేస్తున్నారు అనేది ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కావట్లా. ఎప్పుడైనా సరే మీకు కొన్ని చెప్తారు రాజకీయాల్లో, ఏదో ఉంటే అటైనా ఉండాలి లేకపోతే ఇటైనా ఉండాలి. ఆ మధ్యస్థంగా గోడ మీద పిల్లులు వాటంగా వ్యవహరిస్తే ఈ రోజు నితీష్కి ఏ పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితి వస్తుంది. నితీష్ మనం చూసాం ఎన్నిసార్లు ఎన్డీఏని ఉలికించాడు ఆయన. అటు మోడీని అమిత్ షాని కూడా ఎన్నోసార్లు డిఫెన్స్ లో పడేశారు, ఎన్నోసార్లు పొత్తు కాసేపు విరమించుకుంటానని కాసేపు ఇస్తానని ఎన్డీఏకి చాలాసార్లు వాళ్ళని కంగారు పెట్టారు. అందుకే టైం చూసి మరి ఈరోజు నితీష్ని దెబ్బకొట్టింది బీజేపీ. చక్కగా ఒక 10 రోజులు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు, ముందుగా హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు చక్కగా ఆయన దువ్వేసి తీసుకెళ్లిపోయి కేంద్రంలో రాజ్యసభ ఇచ్చి కేంద్రానికి పరిమితం చేసేశారు. ఇక రాష్ట్రంలో చూస్తే సామ్రాట్ ఈరోజు సీఎం అయ్యారు. బీజేపీ తన ఓడ్ ఐడెంటిటీని అక్కడ మళ్ళా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది పూర్తి స్థాయిలో. అంటే ఇలా నితీష్ లాగా గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తే దానికి రిజల్ట్ ఎలా ఉంటుంది అనడానికి ఈరోజు అదొక ఎగ్జాంపుల్ బీహార్ అనేది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా అంశాల్లో ప్రత్యేకించి విధానపరమైన నిర్ణయాలు, ప్రత్యేకించి పొత్తుల విషయంలో ఆయన ఎలాగూ గోడ మీద పిల్లిలాగే వ్యవహరిస్తూ ఉంటారు. ఆ గోడ మీద పిల్లి వాటను తీసుకుని చాలాసార్లు దెబ్బైపోతూ ఉంటారు. మీరు చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను నేను ఎప్పుడు నా వీడియోస్లో, మీరు అబ్జర్వ్ చేస్తే సమైక్యాంధ్ర అండ్ తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు ఆ రోజు వైఎస్ఆర్సీపీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టింది. అదేవిధంగా టీఆర్ఎస్ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు అడ్డుపడుతున్నాడని నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. ఆ రోజు టైం బౌండ్ కారణంగా టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది స్పీకర్. దాని మీద చర్చ జరిగింది, ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరుగుతూ ఉన్న సమయంలో ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద అందరూ కూడా తెలంగాణ కోరుకునే వాళ్ళంతా తెలంగాణ వైపు ఉన్నారు, సమైక్యాంధ్ర కోరుకునే వాళ్ళంతా సమైక్యాంధ్ర అన్నారు. బట్ ఆ రోజు కూకట్పల్లి నుంచి గెలిచిన లోక్సత్తా అధినేత ఫౌండర్ జయప్రకాష్ నారాయణ తనొక్కడే ఆ రోజున నేను తటస్థం అని చెప్పి కూర్చోవడం జరిగింది. వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన మీద దాడి జరిగింది, భౌతిక దాడి జరిగింది. తప్పే భౌతిక దాడి చేయడం, బట్ ఆయన తీసుకున్న నిర్ణయం తప్పేనేమో ఆ రోజు అనిపించింది నాకు. ఇంకా రెండు ప్రాంతాలు నాకు సమానం అన్న చెప్పు ఉండాల్సింది. తటస్థం అంటే ఎటు కానీ స్టాండ్ తీసుకోవడం వల్ల ఆ రోజు జేపీ గారు ఇబ్బంది పడ్డారేమో అనిపించింది నాకు. మేము ఆ లైవ్లో ఉన్నాం కాబట్టి ఆ సమయంలో. అలాగా ఎప్పుడు కూడా కొన్ని నిర్ణయాల్లో మాత్రం అట్లా న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం కరెక్ట్ కాదు రాజకీయాల్లో. బట్ జగన్మోహన్ రెడ్డి కర్ర విరగకుండా పవన్ చావకుండా తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీ భవిష్యత్తును సవాల్ చేస్తూ ఉన్నాయి. కొన్ని జాతీయపరమైన అంశాల్లోనైనా సరే జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీతో ఉండాలి, కానీ ఎప్పుడు కూడా క్లారిటీలో లేడు ఆయన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఇప్పటికీ అంటకాగుతున్న విషయం ఆ పార్టీ నేతలకు డైజెస్ట్ కావట్లేదు. ఎన్ని అవకాశాలు వస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంకా బీజేపీ వైపే నిలబడ్డారు అనేది చాలా మందికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం. ఆ పార్టీలో అర్థం అవుతుంది చాలా మందికి, కానీ కొంతమంది అర్థం కానట్టు నటిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే 2014 కంటే ముందు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టక ముందు ఆయన కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఉన్నారు. తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టారు. ఆ తర్వాత సోలోగానే వెళ్లే ప్రయత్నం చేశారు, కాంగ్రెస్ ను డినై చేశారు. బట్ కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతల మొత్తాన్ని కూడా తన పార్టీలోకి తీసుకున్నారు. అదే అసలైన వెన్నుపోటు అంటే, అది ఇంకోసారి మాట్లాడుకుందాం. ఆ తర్వాత 2014 వచ్చేటప్పటికి ఫస్ట్ టైం సాధారణ ఎన్నికలను ఫేస్ చేశాడు. బట్ అధికారంలోకి వస్తాననుకున్నారు, కానీ ఆ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు సీఎం కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా పంచుకున్నారు బీజేపీ అండ్ టీడీపీ. అప్పటి నుంచి ప్రత్యేక హోదా దగ్గర నుంచి ప్రతి విభజన హామీని జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేస్తూ వచ్చారు. నిజంగానే టీడీపీ ఆ రోజు వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడిన సందర్భం ఉండింది. మొత్తానికైతే మాత్రం విభజన హామీల వేదికగా మోడీతో చంద్రబాబు నాయుడుకి ఒక డ్రిఫ్ట్ స్టార్ట్ అయింది. మంత్రులు కూడా విరమించుకున్నారు, పొత్తులు కూడా విరమించుకున్నారు. ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ వెళ్ళింది. అప్పటి నుంచి కూడా మోడీతో జగన్మోహన్ రెడ్డికి సయోధ్య కుదిరింది. అప్పటి నుంచి ఎంత సీరియస్గా జగన్మోహన్ రెడ్డి మోడీ అని టీం ప్రమోట్ చేస్తూ వచ్చారంటే, ఆఖరికి వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో ఫస్ట్ గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలిపోటు అన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు చేతులు కత్తి పెట్టారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు, తర్వాత సునీత జయించింది అన్నారు, తర్వాత ఆదినారాయణ రెడ్డి అండ్ బీటెక్ రవి జయించారన్నారు, ఆ తర్వాత సునీత భర్త నర్రెడ్డి చేశారన్నారు, ఆ తర్వాత ఆయనకు అక్రమ సంబంధం ఉంది, వాళ్ళ పిల్లలు వచ్చి ఆస్తుల కోసం చంపేశారు అన్నారు. ఇన్ని జరిగినాయి.
ఆమె సిబిఐ కోర్టులు సిబిఐ కేసు ఫైల్ చేసి మరి అదే సిబిఐ కేసు ఫైల్ చేసి జగన్మోహన్ రెడ్డి ఆ కన్సెంట్ వెనక్కి తీసుకున్నారు తను సీఎం అయ్యాక. కానీ సునీత మాత్రం ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా తన తండ్రి కోసం ఫైట్ చేస్తానే వచ్చింది. కానీ బీజేపీ ఈ విషయంలో అవినాష్ రెడ్డిని కాపాడుతూనే వచ్చింది బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. తాను 23 మంది ఎంపీలు, జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు 22 మంది ఎంపీలు వచ్చారు. తన మెడలు వంచుతూనే ఉంటానని చెప్పేవాళ్ళు. బట్ మోడీ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మెడ వంచేవాడు తన కేసుల కోసం. ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి మోడీని కలిసి అమిత్ షాని కలిసి ఒక రిప్రజెంటేషన్ అన్న ఇచ్చింది మీడియాకు బయటికి డెలివరీ అయిందా? ఎక్కడ మనం చూడం. ఏమన్నా అడిగితే సాయిరెడ్డిని అడగండి అంటాడు నేషనల్ మీడియా వచ్చి అడిగితే. అలా ఆ రోజు ఎప్పుడైతే టీడీపీ విడిపోయిందో ఆ వ్యాక్యూమ్లోకి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లడంలో, వైఎస్ఆర్సీపీని ఆ వ్యాక్యూమ్లో పెడడంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారు. అప్పటి నుంచి బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ మధ్యలో కేసీఆర్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు రావడంలో వీళ్ళందరూ పాత్రదారులే, ఎవ్వరు కాదనలేని వాస్తవం. అది జరిగిన తర్వాత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని ఏ స్థాయిలో ప్యాంపర్ చేయాలో బీజేపీ ఆ స్థాయిలో ప్యాంపర్ చేసింది. పీపీఏలు రద్దు చేసి రాష్ట్రం పరువు తీసిన, రాష్ట్రం కాదు సారీ జాతీయ స్థాయిలో కేంద్రం పరువు తీసిన, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని పడుకోబెట్టిన, లేకపోతే ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన మోడీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడని మాట్లాడేవాళ్ళు నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి వచ్చి. అంతేకాదు ఇక ఆర్ఎస్ఎస్ వైపు నుంచి బీజేపీకి ఎంతో సయోధ్యగా ఉండే ఆర్ఎస్ఎస్ వైపు నుంచి రాముడు తల తెగిపడ్డా రామతీర్థంలో. అంతర్వేదిలో రథాన్ని తేనెటీగలు తగలబెట్టాయని చెప్పిన, అమ్మవారి గుళ్ళో దుర్గమ్మవారి గుళ్ళో వెండి సింహాలు మాయం చేసిన, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినా జగన్మోహన్ రెడ్డి బీజేపీ ప్యాంపర్ చేస్తూనే వచ్చింది. దాని రెప్లికా ఏంటనేది వాళ్ళు చూశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అరాచకాలు, ఆఖరికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనే అంశం కూడా బీజేపీ ఖాతాలో పడింది. జగన్మోహన్ రెడ్డిని ఎంత వ్యతిరేకించారో ఏపీ ప్రజలు బీజేపీని కూడా అలాగే వ్యతిరేకించారు. సో బీజేపీని కూడా అదే యాంగిల్లో చూశారు. అందుకే లాస్ట్ మినిట్లో పవన్ కళ్యాణ్ పుణ్యమా పురంధేశ్వర్ పుణ్యమా అని తప్పులు దిద్దుకొని వచ్చి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్లియర్ కదా, కూటమి అంటే ఆ 3 పార్టీలు కలిసి కదా పోటీ చేశారు. ఈరోజు బీజేపీ జనసేనని టీడీపీని డినై చేయలేదు కదా, ఏ అంశం వచ్చినా వాళ్ళ ప్రకారమే నిర్ణయం తీసుకుంటాయి కదా 3 పార్టీలు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా పొత్తుల్లో ఎందుకున్నారు ఎవరికి అర్థం కాదు. ఇంకా పొత్తుల్లో అంటే అప్రకృత పొత్తులు. అధికారికంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పొత్తుల్లో వెళ్ళరు. అప్రకృత పోనీ అఫిషియల్గా నేను బీజేపీతో ఉంటానని చెప్తే ఆయనకు భయం, ఎక్కడ ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ దూరం అవుతుందో అని. అలాగని బీజేపీతో లేను అని చెప్తే బీజేపీ ఎక్కడ తన పీక మీద కత్తి పెడుతుందో కేసుల రూపంలో అనేది ఆయన భయం. అందుకే కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే అవకాశం, ఇండియా కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఎన్నిసార్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వరు. మనం చూసాం ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలో రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డిని పెట్టిన తర్వాత ఎంతో బచ్చలాడారు జగన్మోహన్ రెడ్డి తెలుగు వ్యక్తికి మద్దతు ఇవ్వని. జగన్మోహన్ రెడ్డి సస్మేరాని బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. అదేవిధంగా మనం చూస్తే స్పీకర్ మీద ఆ రోజు అభిశంసన తీర్మానం పెట్టినప్పుడు ఆ రోజు ఇండియా కూడా మద్దతు ఇవ్వమంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి బీజేపీకి ముందుగా అందరికంటే ముందెళ్ళి బీజేపీకి మద్దతు ఇస్తారు. ఒక బిల్లో ఒక తీర్మానం పెడితే బీజేపీ ఎంపీలు మిగతా పార్టీ ఎంపీలు దాన్ని స్టడీ చేసి దాంట్లో ఏం లోటుపాట్లు ఉన్నాయో అనుకునే లోపే జగన్మోహన్ రెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్ళి బీజేపీకి మద్దతు ఇచ్చేవాడు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. ఇండియా కూటమి రూపంలో ఆయనకు అవకాశం ఉన్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం బీజేపీ నుంచి డీవియేట్ కావట్లా. ఇది చాలా ఆ సంగతి మనం పక్కన పెడితే ప్రత్యేకంగా ఈరోజు ఏపీలో అధికారంలో పార్టీలో అటు కూటమితో కలిసి అంటే జనసేన టీడీపీతో కలిసి బీజేపీ భాగస్వామ్యంగా ఉంది. అయినా ఈయన బీజేపీకే మద్దతు ఇస్తాను అంటే ఇండైరెక్ట్ గా జనసేన టీడీపీకి మద్దతు ఇచ్చినట్టే కదా. అది ఆ పార్టీ నేతలకు డైజెస్ట్ కావట్లా. చాలా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వైపు నుంచి ఎంత సోలోగా ఆయనకి ఇండిపెండెంట్ గా ఆయన ఎదిగే ప్రయత్నం చేస్తాననేది ఒక చర్చ జరుగుతూ ఉంది. మంచి వాయిస్ ఉంటుంది కదా బీజేపీని వ్యతిరేకిస్తే. ఈ రోజున బీజేపీకి డినై చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని. బట్ ఆ లైన్ జగన్మోహన్ రెడ్డి తీసుకోరు. అది ఆ పార్టీని అతలాకుతలం చేస్తోంది, ఆ పార్టీని ఇబ్బంది పెడతా కూటమిలో ఉన్న పార్టీకి మీరెలా మద్దతు ఇస్తారంటే అసలు ఆన్సరే లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. సో పోనీ ఇంకా బీజేపీతో ఉన్నామని చెప్పండి అంటే అది చెప్పరు. సో ఇది ఈ డ్యూయల్ స్టాండ్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి నిజంగా ఇది ఒక పెద్ద పెను ప్రమాదంగా మారబోతోంది భవిష్యత్తులో.